నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డ్లో రైతుల కోసం 10 రూపాయలకే భోజన వసతి. ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా రైతులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ పథకాల లబ్ధి పొందేందుకు మధ్యవర్తులను నమ్మవద్దని సూచన. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఉద్యమాలు. బీసీ సంఘం నేతల స్పష్టీకరణ. ఉద్యమంలో భాగంగా ధర్మ పోరాట దీక్షను స్వీకరించి డిమాండ్లను వెలిబుచ్చిన నాయకులు. మార్కెట్ యార్డులో పంట విక్రయించేందుకు వచ్చిన రైతుల సౌలభ్యం కోసం 10 రూపాయల భోజనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇస్కాన్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన భోజన వసతిని ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన ప్రారంభించి రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డు కోసం వచ్చే రైతులకు 10 రూపాయలకే ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో 10 రూపాయల భోజనాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ గజానంద్, గ్రేడ్ 2 కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ప్రణవానంద ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్ల గురించి నిర్వహించిన సమావేశాల్లో రైతు సంఘాల ప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదన మేరకు భోజన వసతి కల్పిస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మొత్తం 35 రూపాయలు భోజనానికి ఖర్చు అవుతుండగా ప్రభుత్వం మార్కెట్ తరపున 15 రూపాయలు, ఇస్కాన్ సంస్థ 10 రూపాయలు, రైతు 10 రూపాయలు చెల్లిస్తారని పేర్కొన్నారు. నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రత ఉంటుందని, రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఇస్కాన్ సహకారంతో ఇక్కడ మనం ఈ భోజనం కార్యక్రమం రైతుల కోసం అది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం పత్తి కొనుగోలు ఎప్పుడైనా సమావేశం పెట్టడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు, మిగతా ప్రజాప్రతినిధులు కూడా, అందరూ రైతులు కూడా ఇట్లా గతంలో కూడా ఇక్కడ మార్కెట్లో చేయడం జరిగింది. రైతులు మేజర్గా పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు. రైతుల పాటు మరి కొన్ని సందర్భంలో వారు ఒకరు డ్రైవర్ కానీ ఇట్లా కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ చేస్తే మళ్ళీ బయట అంటే ఎక్కువ రేటులో కూడా తర్వాత బయట పోవడం మళ్ళీ ఇక్కడ రావడం అంటే రైతులకి ఇబ్బంది అవుతాయి. కాబట్టి మరి అందరూ సూచనలు తీసుకొని ప్రభుత్వంకి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ లెటర్ ప్రకారం మళ్ళీ ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ సార్ తుమ్మల నాగేశ్వరరావు సార్ వారు ఒక ఆదేశాలు కూడా జారీ చేసి మళ్ళీ వారికి కూడా నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ప్రయోజనంలో మనం మేజర్గా ఎంత అంటే ఈ ఒక మంచి మనం ఒక పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్, తర్వాత ఎన్జిఓ, తర్వాత ఫార్మర్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్ట్నర్షిప్, ఇది ఒక మంచి మోడల్ కూడా ఉంది మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దీంట్లో చూసుకుంటే మనం ఒక మీల్కి సుమారుగా 30 to 35 రూపీస్ అట్లా ఇస్కాన్ అంచనా ప్రకారం అవుతున్నాయి. దాంట్లో 15 రూపీస్ బేసికల్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ భరిస్తుంది. తర్వాత 7 రూపీస్ ఇట్లా ఏవైతే ఉన్నాయో 7 to 10 రూపీస్ అట్లా ఇస్కాన్ తరఫు నుంచి వారు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం రైతుల నుంచి వారు కంట్రిబ్యూషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ఆల్రెడీ మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇది మొత్తం కాటన్ ఏవైతే కొనుగోలు ప్రక్రియ ఉంటుంది అప్పటి వరకు కూడా నడుస్తాయి. కాబట్టి చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా డీసీసీబీ చైర్మన్ గారు కూడా ఇక్కడ వారితో కలిసి కూడా భోజనం కూడా తీసుకోవడం జరిగింది. టేస్ట్ కూడా బాగుంది. వారు కూడా డైలీ డిఫరెంట్ మెన్యూ కూడా ఇట్లా ఒక ఆర్గనైజ్ చేసి ప్రభుజీనే మళ్ళీ వాళ్ళందరూ స్టాఫ్కి మేజర్గా హైజీన్ కూడా చాలా ఇస్కాన్ అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంటే సాత్విక్తో పాటు హైజీన్ చాలా ఉంటుంది. వారు అంతా మనం హెడ్ క్యాప్స్ పెట్టి తర్వాత హ్యాండ్ సంబంధించిన గ్లవ్స్ కూడా పెట్టి చాలా హైజీనిక్ మేనర్లో, బయట అంటే అంత హైజీన్ ఉండకపోవచ్చు, రేట్ కూడా ఉంటుంది. ఇక్కడ హైజీన్ ఉంటాయి, రేట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులకి మేలు జరుగుతాయి. దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, డీసీసీబీ చైర్మన్ గారికి, తర్వాత ప్రభుజీకి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పంటలు విక్రయించేందుకు వచ్చే రైతులకు భోజనం పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనకు తోడుగా ఇస్కాన్ సంస్థ ముందుకు రావడం పట్ల అభినందనలు తెలియజేశారు. పత్తి బండ్లతో వచ్చిన రైతులకు టోకెన్లను అందిస్తారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుజీ పరమానంద స్వామీజీ గారు, జిల్లా కలెక్టర్ గారు,
ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతు, ఒక పూట మనం కూడా మార్కెట్లో అన్నం పెడితే బాగుంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, లేకుంటే వ్యక్తిగతంగా నేను పెట్టే ప్రయత్నం చేస్తానంటే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి ఉత్తరం రాయడం, అదేవిధంగా ఇస్కాన్ వారి సహకారం తీసుకొని ఎప్పుడు కూడా ఈ యొక్క మార్కెట్ యార్డ్లో రైతులకు కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనని ఈరోజు అమలు చేసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఈరోజు ఈ యొక్క భోజనశాలని ప్రారంభించడం జరిగింది. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతుకు ఈ యొక్క మార్కెట్లో అన్నం పెట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడనే కాకుండా నేను ప్రభుజీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జైనత్ బేలా మార్కెట్లో కూడా ఈ యొక్క ప్రతిపాదనలు పంపి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆ యొక్క మార్కెట్లో కూడా అవసరమైతే మన జిల్లాలో ఉన్నటువంటి మిగతా మార్కెట్లో కూడా ప్రయత్నం చేసి, మన మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, డబ్బులకి ఏం కొదవలేదు, మరి కష్టపడి ఈరోజు సమాజ సేవలో గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఆ యొక్క జైనత్ బేలాలో కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన అనంతరం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆదిలాబాద్ అర్బన్లో 109, రూరల్లో 79, మావల 68, సాత్నాల 12, మొత్తం 268 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్డీఓ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో అర్హులైన వారు మధ్య దళారులను నమ్మే అవసరం లేదన్నారు. ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా అంతిమంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయడమే లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యులై వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి సాధించాలని సూచించారు. ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది దూరం కావాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఆ పెళ్లిలో ఎంతో కొంత ఆసర కావాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క ₹1,00,000 చెక్కుని మీకు ఇచ్చేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఏ పథకమైనా సరే దాన్ని నేరుగా ప్రజలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. మధ్య దళారులను ఆశ్రయించో, లేదా చెక్కుకు 10,000 కావాలని ఒకరంటేనో, లేదా 5,000 పలానా దగ్గర ఇవ్వబడుతుంది ఇంకొకరంటేనో, ఆ రకమైనటువంటి వ్యవహారాలకు ఎవరు కూడా పాల్గొనరు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా, అది ఏ పథకమైనా కావచ్చు, అది కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇల్లు కట్టే స్కీమ్ కావచ్చు, పెన్షన్ ఇచ్చేటటువంటి స్కీమ్ కావచ్చు, ఏ పథకం ఇచ్చినా కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు పెట్టినటువంటి పనులని ఒక దగ్గర జమ చేసుకొని తిరిగి ప్రజలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ యొక్క సంక్షేమ పథకాలు. బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమంలో భాగంగా గురువారం ధర్మ పోరాట దీక్షను నిర్వహించి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించేంత వరకు ఉద్యమాలు తప్పవని, న్యాయబద్ధంగా రిజర్వేషన్లను ప్రభుత్వాలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు అన్నారు. బీసీ ఉద్యమంలో భాగంగా గురువారం ధర్మ పోరాట దీక్షను నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కరాల శ్రీనివాస్, అశోక్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్రానికి పంపిందని, అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో విఫలమైందన్నారు. రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న వారికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధమైన పోరాటం చేశామో రిజర్వేషన్ల కోసం సైతం అదే స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ధర్మ పోరాట దీక్ష రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో మరి 42% మీద మరి ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నాం. ఎందుకంటే మౌన దీక్ష పట్టాము, మరి ధర్మ పోరాట దీక్ష కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఒకటి పెంచుతుంటూ పోతున్నాం బీసీలందరం. మరి ముఖ్యంగా 42% బీసీలకు మరి అయిపోయింది అని చెప్పడం జరిగింది అసెంబ్లీలో. మరి పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెడితే
పార్లమెంటులో కూడా అయిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతున్నదంటే కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చింది అంటున్నది. మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒత్తిడి చేయాలి. ఒత్తిడి చేస్తే ఆ రోజు మనం తెలంగాణ సాధించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు. మరి ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చింది అని అంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి దీన్ని గట్టిగా ఒత్తిడి చేసి మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మరి బీజేపీ ప్రధానమంత్రి ఉన్నటువంటి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం దాన్ని వెంటనే 9th షెడ్యూల్లో పెడితే మరి మనకు 42% వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఏమవుతున్నామంటే తెలంగాణ కోసం ఆనాడు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఈ పోరాడక తప్పదేమో మరి అనిపిస్తుంది. మరి మోడీ గారు దయచేసి ఈ పోరాటం కాకుండా 9th షెడ్యూల్లో పెట్టి 42% మాకు ఇప్పించే ప్రయత్నం చేయాలి. చేయని ఎడల మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ధర్నాలు చేయండి. మా బీసీ సంఘాలన్నీ మీకు సపోర్ట్గా ఉంటాయి. మరి ఇవాళ 42% ఇచ్చేసిందంటే కాదు, మరి ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాడినామో మరి కాంగ్రెస్ పార్టీ వెంబడి మేము ఉంటాం. మీరు అలానే పోరాడండి. క్రీడారంగంలో రాణించడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. గురువారం స్థానిక న్యూ హౌసింగ్ బోర్డులోని మహాత్మా జ్యోతి బాఫులే పాఠశాల కళాశాలలో జరిగిన క్రీడా వార్షిక ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చూపాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి క్రీడా విశ్వవిద్యాలయం ప్రారంభమవుతోందని, ఆదిలాబాద్, జాతర్ల, ఉట్నూర్లలో ఇప్పటికే క్రీడా పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణించడం ద్వారా స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. అలాగే ఐఐటి, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రత్యేకంగా కోచింగ్ అందుబాటులో ఉందని తెలిపారు. అదనంగా వసతి గృహాల్లో మెను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచినట్టు కలెక్టర్ వివరించారు. క్రీడల్లో ఓడిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా వచ్చే పోటీల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గణేష్ జాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సమయంలో ఇటీవల బోతులో జరిగిన ఘటనను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి జరిగిన ఘటనపై స్పందించిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆత్మ చైర్మన్ కామన్వార్ అశోక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరును తప్పుపట్టారు. ప్రోటోకాల్ కలిగిన వారికి కుర్చీలు ఇవ్వకుండా అవమానించారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ చేస్తున్న కృషిని వివరించారు. సమావేశంలో కల్లెం శ్రీనివాసరెడ్డి, అన్ను పటేల్, కృష్ణ యాదవ్, దేవారెడ్డి, మతిన్, తన్వీర్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా సంటి అనే మా కాంగ్రెస్ కార్యకర్త ఆత్మ చైర్మన్ రాజు గారు అలాగే నిలదీస్తే ఎమ్మెల్యే మా కార్యకర్తపై చేయి తీసుకున్నాడు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ఎమ్మెల్యేకు ఇది తగింది కాదు. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలా, సౌమ్యమైన మనసుతో ఉండాలా. ఒక రౌడీజం పాటించుడు ఇది సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారికి ఒకసారి హాస్పిటల్ పోతే మంచిగా ఉంటుంది. ఈ చేసే పథకాల్ని అతనికి ఇమూర్త లేవు. ఏమేమి అంటే నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఆడే గజేందర్ అన్న ఆధ్వర్యంలో 3500 ఇండ్లు ఆడే గజేందర్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఒక 50 కోట్ల పని ఇచ్చిండు. నువ్వు ఇప్పటిదాకా నువ్వేమన్నా ఇచ్చిందుంటే చెప్పు. మరోవైపు తెలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పాల్గొని ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, పదవిలో ఉన్నవారిని వేదికపైకి పిలవకపోవడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కళ్యాణం రాజేశ్వర్, ప్రకాశ్రావు, వెంకన్న యాదవ్, గంగారాం, గాజుల సాంబశివ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి ముందరనే ప్రోటోకాల్ గురించి అడిగినటువంటి మా కాంగ్రెస్ నాయకుల్ని మీద దాడి చేసి కుర్చీలతోని కొట్టుడు, చెప్పులతో కొట్టుడు, ఇది ఏం సాంప్రదాయం ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. మీరు మీ పక్కకు నామినేటెడ్ పోస్టులు కానీ ఎలక్టెడ్ పోస్టులు ఉండాలి కానీ పదవి నుంచి దిగిపోయిన వ్యక్తులు ఎట్లా కూర్చుండే పెట్టుకుంటారని చెప్పి మేము ఈ సందర్భంలో అడుగుతున్నాం.
ఏదైతే ఆ ఆత్మ చైర్మన్ గొర్రెలరాజు గారు 64-65 సంవత్సరాల వయసులో పెద్ద మనిషిని, కనీసం వయసును కూడా చూడకుండా తన్నుకుంటా కొట్లాడు కరెక్ట్ కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరే మరి మినిస్టర్ ప్రోగ్రాంలలో మా జిల్లా మంత్రులు వచ్చినప్పుడు ఎవరిని స్టేజ్ మీకు వీలొద్దు పదవిలో చెప్పి ఎమ్మెల్యే గారే ఎన్నోసార్లు మా ఆడగజందని వేదిక మీద రాకుండా చూసాను. మరి మీరు మీకొక నీతులు మరి ఇంకొకరికి నీతులు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మనబడి మననీరు కార్యక్రమాన్ని భీంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. మండల ప్రత్యేక అధికారి డాక్టర్ గోపి కిషన్, హెచ్ఈఓ జ్ఞానేశ్వర్, హెచ్ఎం కాంచన, టిఏ లక్ష్మి, రాజు, ఉపాధ్యాయులు మహేందర్, శ్రీకాంత్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. నీటి సంరక్షణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఇంకుడుగుంత నిర్మాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక అధికారి గోపికిషన్ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి కలెక్టర్ సందేశాన్ని వివరించారు. ఉపన్యాసంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. చాలా బాగా చెప్పాము. అంటే చిన్న చిన్న పనులే పెద్ద డిఫరెన్స్ ఇస్తాయి అన్నట్టు. మనం ఈరోజు మన స్కూల్ నుంచే ఈ జల సంరక్షణ చేపడితే దీనంతా వ్యాపింపజేయచ్చు. ఈ చిన్న ప్రయత్నాలు పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. మరోవైపు గుడిహత్నూర్ మండలం తోషం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో మననీరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల మైదానంలో విద్యార్థులు నీటి బిందువు ఆకారంలో కూర్చొని నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ చేపట్టారు. భూగర్భ జలాలను కాపాడడానికి, నీటి వృధాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో నీటి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం గోపాల్ సింగ్ తిలావత్, పంచాయతీ సెక్రటరీ పురుషోత్తం, ఎంపీ ఈవో దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే
చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ అన్నారు. నిర్మల్లో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ అన్నారు. నిర్మల్లో న్యాయవాదిపై పోలీసులు దాడి చేసి కారును ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం కోర్టు ఎదుట ఆందోళన చేపట్టి డిమాండ్లను వెల్లడించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఉమేష్ ఢోలే, సుధీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎండ్రాల నగేష్ మాట్లాడుతూ కోర్టులో నిందితుడిని అప్పగించడానికి వచ్చిన న్యాయవాదిపై పోలీసులు దాడి చేసి కారును ధ్వంసం చేశారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా న్యాయవాది రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిర్మల్ న్యాయవాది పోక్సో కేసు గురించి ఆ కేసులో ఉన్నటువంటి నిందితుడిని కోర్టులో సరెండర్ చేయడానికి తన కారులో ఎక్కించుకొని న్యాయస్థానానికి వెళ్ళే క్రమంలో గేటు వద్ద పోలీసులు ఆ న్యాయవాది కారుని ధ్వంసం చేసి గుండాల్లాగా ఆ యొక్క నేరస్తుని ఆ యొక్క కారులో నుంచి గుంజుకొని చట్టాన్ని చేతిలో తీసుకోవడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ మాకు అడ్వకేట్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం ఏ నిందితుడైనా ఆ నిందితుని తరఫున డిఫెండ్ చేసేటువంటి అధికారం మాకుంది. మీరు నేరస్తుని కోర్టులో హాజరుపరిస్తే ఆ నిందితుని తరఫున నల్ల కోటేసుకొని ఆ యొక్క కేసును డిఫెండ్ చేసే అధికారం మాకుంది. కానీ నిన్న న్యాయబద్ధంగా లాఫుల్గా ఒక న్యాయవాది తన విధులను నిర్వహిస్తున్న క్రమంలో నేరస్తుని కోర్టులో సరెండర్ చేసేటువంటి సందర్భంలో మీరు అడ్డగించి ఆ న్యాయవాది యొక్క విధులు అడ్డగించి న్యాయవాది కారు ధ్వంసం చేసి న్యాయవాది మీద దాడి చేయడాన్ని యావత్ బార్ అసోసియేషన్ ఆదిలాబాద్ ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆయన తాజాగా రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పథకం సాధించాడు. 400 మీటర్ల ఐఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన చరణ్ తేజ్ను డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి ప్రముఖ స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ, ఉపాధ్యక్షులు లాలామున్నా, సుంకు చిన్న, కోశాధికారి హరిచరణ్, బారి శ్రీధర్, రాష్ట్రపాల్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే స్విమ్మింగ్లో ప్రతిభ కనబరుస్తూ జిల్లా కీర్తిని ఇనుమడింపచేస్తున్న చరణ్ తేజ్ మరిన్ని విజయాలు సాధించాలన్నారు. జైనత్ మండలంలోని ఆనంద్పూర్ గ్రామంలో సంత్ శ్రీ ఆసారాం బాపూజీ నూతన ఆశ్రమాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. భజన గీతాల నడుమ వేడుకలు ఆద్యాంతం కోలాహలంగా సాగాయి. జైనత్ మండలం ఆనంద్పూర్ గ్రామంలో సంత్ శ్రీ ఆసారాం బాపూజీ నూతన ఆశ్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆసారాం బాపూజీ పల్లకి ఊరేగింపును గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టారు. భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ వేడుకల్లో పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్, పాటన్ ఆశ్రమాల అధ్యక్షులతో పాటు మహారాష్ట్ర నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ఆశ్రమంలో చేపట్టబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతరత్ర అంశాలను వివరించారు.
భీంపూర్ పిహెచ్సిలో గురువారం ఆశా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. చలికాలంలో చిన్నారులకు వచ్చే వివిధ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదుపరి కార్యాచరణపై మెడికల్ ఆఫీసర్ నిఖిల్ రాజ్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే న్యూమోనియా నివారణకు ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకు శిశు సంరక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో హెచ్ఈఓ లింగంపల్లి జ్ఞానేశ్వర్, ఏఎన్ఎంలు సరస్వతి, సుజాత, ఎంఎల్హెచ్పిలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మంత్లీ రివ్యూ మీటింగ్లో భాగంగా ఆశా కార్యకర్తల మీటింగ్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఏఎన్సీ, పిఎన్సీ ఫాలోఅప్ విజిట్స్ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ సీజన్లో వచ్చే న్యూమోనియా కంట్రోల్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తున్న న్యూమోనియా కంట్రోల్ క్యాంపెయిన్ గురించి ఆశా కార్యకర్తలకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్ పాల్గొని కాంగ్రెస్ నేతల వైఖరిని ఖండించారు. ప్రోటోకాల్ గురించి తెలియని నేతలు ఈ విషయమై వాదిస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. సమావేశంలో నేతలు ఆశన్న యాదవ్, సుదర్శన్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, గంగాధర్, పల్లవి, రాంబాయ్, తోట శ్రీనివాస్, జనార్దన్, లక్ష్మణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ బోత్ శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే గారిపై దురుసుగా ప్రవర్తించి మరి బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులపై దౌర్జన్యం చేసి, రౌడీజనం చేసి, కుర్చీలతో కొట్టినని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఒక ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ నాయకులు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అక్కడ ప్రోటోకాల్ పాటించడం కనుకనే అక్కడ రాజు గారు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారి కానివ్వండి, అక్కడ వేదికపై కూడా ఉన్నారు. కావాలని ఈ కాంగ్రెస్ నాయకులు మసిపూసి మారేడుకాయ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు ఈరోజు చెప్పడం జరిగింది. ఎప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ ఉండా రాజకీయాలు చేస్తుందే తప్ప గుండా రాజకీయాలు మాత్రం చేయబోము. 10 సంవత్సరాలు మా కేసీఆర్ గారు పరిపాలనలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర కూడా ఇన్ఛార్జీలను కూడా నియమించలేదు. అందుకని మాది ఒక రాజకీయ ఉండాయిజంతోనే మేము రాజకీయాలు చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎక్కడ చూసినా కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచితే ఈరోజు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచితే కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జడ్పీటీసీ గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచినప్పుడు తులం బంగారం ఇవ్వకపోవడమే మీరు చేసిన అభివృద్ధికి నిదర్శనంగా ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి తులం బంగారం ఇచ్చినట్టయితే మేము ఉండగా రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి తులం బంగారం ఇస్తున్నారని కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తుండేవారు. కానీ ఈరోజు మీరు చెప్పిన హామీలకు విస్మరించి డైవర్స్ రాజకీయాలు చేస్తూ గుండాయిజానికి మీరే పాల్పడుతున్నారు. కానీ ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఉండగానే ఉన్నాం. ఎవరిపైన దాడి చేయలేదు. రిమ్స్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో పలువురు కార్మికులు యూనియన్లో చేరగా వారికి నేతలు కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్మిక హక్కుల సాధన కోసం యూనియన్ చేపడుతున్న ఉద్యమాల తీరును సంఘం కార్యదర్శి సిర్ర దేవేందర్ వివరించారు. కార్మిక లోకం హక్కుల సాధనే లక్ష్యంగా ఏఐటీయూసీ పోరాడుతోందని యూనియన్ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. గురువారం రిమ్స్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో పలువురు కార్మికులు యూనియన్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ముజీబ్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను చూసి ఇతర సంఘాల నుండి యూనియన్లోకి చేరుతున్నారని అన్నారు. కార్మికులకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 28,000 నుండి 32,000 వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిమ్స్లో 4 నెలలుగా ఏజెన్సీ లేక కార్మికులు ఫలాలు పొందలేకపోతున్నారని, సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రిమ్స్లో ఏఐటీయూసీ పోరాటాలకు ఆకర్షితులై రిమ్స్లో ఉన్నటువంటి మిగతా సంఘాల నుంచి దాదాపుగా 30 నుంచి 35 మంది కార్మికులు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్, శానిటేషన్ వర్కర్లు ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లు ఇలా రిమ్స్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి చందు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ముజీబుల్లా ఆధ్వర్యంలో
చేరికలు చేపట్టడం జరిగింది. దీనికి A2C కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఇలా పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా దాదాపుగా సమాన పనికి సమాన వేతనం 26,000 నుండి 32,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పోరాటాలు చేయడం జరుగుతుంది. ఇలా మినిమం వేజెస్ కమిటీలో కూడా మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ గారు కూడా ఉన్నారు. దాదాపు 21,000 దాకా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము దాన్ని ఒప్పుకోకుండా 26 నుంచి 32,000 ఇస్తేనే ఇలా ఒక కొడుకు ఒక బిడ్డ భార్య భర్తలు బతికే పరిస్థితి ఉన్నది. కాబట్టి A2Cగా 26,000 నుండి 32,000 వేతనం ఇచ్చేంత వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ చేరికల సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 12 ద్విచక్ర వాహనాలకు గాను ఈ నెల 14న వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ ఆధ్వర్యంలో వేలంపాట ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన ధరావత్తు సొమ్మును చెల్లించి పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సమాజ సేవను కాంక్షిస్తూ పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేస్తం ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు స్వెటర్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో నిరుపేదలకు స్వెటర్లు అందజేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్లో చిన్నపిల్లలతో పాటు పలువురు పేదలకు స్వెటర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు వంశీ, ఉపాధ్యక్షులు అలాల్ సాయి, సభ్యులు అఖిల్, రవి, సాయి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి తన వంతు సహాయం చేసిన కళ్యాణికి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 15న పట్టణంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్లో సమ్మేళనం నిర్వహించనున్నట్లు జావా ఎన్జీఓ అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్ షమా తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. मौलाना अबुल कलाम आज़ाद जो हमारे मुल्क के पहले वज़ीर तालीम रह चुके हैं, उनके यूम पैदाइश को 137वां यूम पैदाइश को मनाने में बढ़ चढ़ कर हिस्सा लिया है. इसी सिलसिले की कड़ी के तौर पर जावा और बेस इस महीने की 15 तारीख यानी आज से 2-4 दिन बाद हफ्ते के रोज़ शाम 7 बजे बजरंग फंक्शन हॉल में एक अजीम उशान मुशारा मुनाकिद करने जा रही है, जो मौलाना अबुल कलाम आज़ाद की यूम पैदाइश की तक़रीबत का एक हिस्सा है. इस मुशारे में मेहमान शुरा के तौर पर बाहर से 8 शुरा तशरीफ़ ला रहे हैं, जिसमें काबिल ज़िक्र चाचा पालमुरी और मुजावर मालेगांव है. अलावा उनके भी बहुत सारे शुरा हैं, वक्ती कमी के इसम का नाम नहीं. और उसके अलावा मेज़बान शुरा भी तशरीफ़ लाएंगे और अपने कलाम से महसूस करेंगे. ఈ నెల 15న కామారెడ్డి జిల్లాలో జరగనున్న బీసీల ఆక్రోశ సభకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ అగ్గిమల్ల గణేష్ పిలుపునిచ్చారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డ్లో రైతుల కోసం 10 రూపాయలకే భోజన వసతి. ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా రైతులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ పథకాల లబ్ధి పొందేందుకు మధ్యవర్తులను నమ్మవద్దని సూచన. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఉద్యమాలు. బీసీ సంఘం నేతల స్పష్టీకరణ. ఉద్యమంలో భాగంగా ధర్మ పోరాట దీక్షను స్వీకరించి డిమాండ్లను వెలిబుచ్చిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.